సహస్రచిరచ్ఛేద అపూర్వ చింతామణి ఆరో భాగం. యోగి కేదారగుప్తునితో పారిపోమని చెప్పి ఇట్లు చెప్పాడు. రాజా, అందుకు కావలసిన ఏర్పాట్లు చేశాను. నా శిష్యుగణం నీ కూడా వస్తారు. కేదారగుప్తి మనసు పూర్తిగా మారింది. కానీ ఒక అనుమానం కలిగింది. యతీంద్ర, నీ సాయం నేను తప్పించుకుంటే నా భార్య పరిస్థితి ఏమిటి? రాజకింకర్లు ఆమెను నిర్బంధించి వేధిస్తారు కదా అని చెప్పాడు. ఆ మాత్రం ఆలోచించకుండానే ఇంత దూరం వచ్చానా కేదారగుప్త? ఆమెను కూడా ఇక్కడ ఉంచరాదు. నీవు ఆమె ఇద్దరూ కూడా ఇక్కడి నుంచి తక్షణం పారిపోండి. దానికి ఒక రహస్యం ఉంది అన్నాడు. ఆ రహస్యం ఏమిటని అడిగాడు రాజు. ఇప్పుడు చెప్పరాదన్నాడు. సరే, నీవు మొహమాట పెడుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. నీవే కాదు, నిజాన్ని ఎవరూ కూడా నమ్మలేరు. నిజంలో లేదుగా. విజయశేఖరుడు ఇప్పుడు వింత నాటకం ఆడుతున్నాడు. ప్రజల్లో తాను ఒక ధర్మావతారమూర్తిని అనిపించుకుని జనవశీకరణం సంపాదించడానికి ఎత్తువేశాడు. పగవాడైన కేదారగుప్తునికి అపకారం చేయని పెద్ద మనిషిలాగా 10 మందిలో కనిపిస్తున్నాడు. రేపు నీకు మరణశిక్ష విధిస్తాడు. ఉరికమ్మ ఎక్కిస్తాడు. నీ భార్యను వశం చేసుకుంటాడు. నువ్వు అష్టకష్టాలు పాలవుతావు. అందుచేత ఇందులో కూడా నాకు స్వార్థం ఉన్నది. విజయశేఖరను సర్వనాశనం చేయడమే నా లక్ష్యం నీకు చెప్పాను కదా అన్నాడు. యోగి మాటలు కేదారగుప్తుడు పూర్తిగా నమ్మాడు. పారిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా స్వామి అనగా అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు, నేను, నీ భార్య ముగ్గురం కూడా రేపు రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. కాపలాదారులందరికీ మైకంలో పడేశాడు. యోగేంద్రుడు కేదారగుప్తుడు ఉన్న భవనం తలుపులు తెరిచి రాజదంపలతో కూడా మరో 2 సేవకులను వెంట పెట్టుకుని నగరానికి పారిపోయాడు. ఆ వార్తకు అందిన వెంటనే మేమందరం అచ్చడికి పోయి విస్తుపోయాం. పారిపోయిన వాడిని పట్టుకుని పరివారాన్ని వినియోగించాను. ప్రయోజనం లేదు. ఇక కారాగారం నుండి తప్పించుకుపోయిన 5 ఒక కేకారణ్యం మధ్య చేరి మర్రి చెట్టు కింద ఆశయాలయ్యారు. ఏ అవంతరం లేకుండా రాజభవనం నుంచి ఇంత దూరం వచ్చిన మనకు ఇంకా ప్రమాదం లేదులే అని అనుకున్నారు. రాజా మహారాణి బాగా అలసిపోయింది. ఆమెను చూసి జాలి వచ్చున్నది. మన ఇక్కడ భోజనాలు చేసుకుని తర్వాత ప్రయాణం సాగిద్దాం. పక్క గ్రామంలో ఉప్పు, పప్పు, బియ్యాలు వంట చేసుకునే పాత్రలు కొని ఈ సేవకుని చేత మోయించుకుని రా. నీకు కొన్ని వరహాలు ఇస్తాను. 2వ సేవకుడు రాణిగారి చెంత కాచుకుని ఉంటాడు. రాణిగారు విశ్రమించే లోపల నేను పక్కన సెలయేటుకు పోయి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను అంటూ సంచిలో నుండి 10 వరహాలు రాజు చేతిలో ఉంచాడు. రాజు ఏమీ మాట్లాడు. మౌనంగా ఉన్నావేం రాజా? మహారాజువైన నేను ఈనాడు ఒక సన్యాసి చేతి నుండి 10 వరహాలు తీసుకోవాల్సింది వచ్చింది అని బాధపడుతున్నావా? అది మర్చిపో. ఇది కాలప్రభావం. పరిస్థితులు బాగున్నప్పుడు నీవేం చేయగలవు? నీకు త్వరలో మహాచక్రవర్తి యోగం పట్టబోతున్నది. అంచేత నీవు పక్క గ్రామానికి వెళ్ళి సామాన్ తీసుకురామని చెప్పాడు. పక్క గ్రామంలో పప్పు, బియ్యములు, వంట చేసుకున్న పాత్రలు కొని ఈ సేవకుని చేత మోయించుకుని రా అని చెప్పాడు. 2వ సేవకుడు రాణిగారి చెంత కాచుకుని ఉంటాడు. రాణిగారు విశ్రమించే లోపల నేను సంధ్యావందనం స్నానం చేసి ముగించుకుని వస్తాను అని 10 వరహాలు తీసి రాజు చేతిలో వచ్చాడు. రాజు మాట్లాడలేదు. మౌనంగా ఉన్నావేం రాజా? మహారాజునే నేను ఈనాడు సన్యాసి చేతి నుండి 10 వరహాలు తీసుకోవలసి వచ్చిందని బాధపడుతున్నావా? కాలప్రభావం. పరిస్థితులు బాగున్నప్పుడు నీవేం చేయగలవు అని కపట మాటలు చెప్పాడు. రాజుగారు పక్క గ్రామానికి బయలుదేరాడు. రాణి కొంతసేపు మేలు వాల్చింది. 2వ సేవకునికి జాగ్రత్త చెప్పి యోగి పక్కన సెలయేటికి పోయి స్నాన సంధ్యాదులు ముగించుకుని వచ్చాడు. ఇంకా మహారాజు రాలేదని రాణి రత్నప్రభ కంగారు పడుతోంది. అది గమనించిన యోగి ఇంకా రాలేదని చెప్పి తన ప్రసంగం చెప్పడం సాగిస్తున్నాడు. సూర్యాస్తమయం కూడా అయింది. రాజుగారి వెంటపోయిన సైనికుడు తిరిగి వచ్చి, మేము గ్రామం చేరడానికి పోవు దారిలో పొదలమాటను దాచి ఉన్న పెద్ద పులి, పొంచి ఉన్న పెద్ద పులి అమాంతంగా వచ్చి కేదారగుప్త మహారాజుల మీద కలియబడింది. ఆయన గారు చాలాసేపు పోరాడారు, గాయపడ్డారు. వారిని తీసుకుని పక్క గ్రామంలో వైద్యం చేయించలేదు. రాణిగారిని చూడడానికి తహతహలాడుతున్నారు. అంచేత మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారు అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే మహారాణి మూర్చబడింది. సేవకులు తెచ్చి నీరు జల్లి తేరుకున్న తర్వాత మహారాణి, దురదృష్ట దేవత మిమ్మల్ని ఇంకా విడిచిపోలేదు. అయినా భయం లేదు. వనమూలికా వైద్యం చేసి నీ పెనిమిటి గాయాలు నేను బాగు చేస్తాను.
త్వరగా బయలుదేరండి అంటూ సేవకులను వెంటబెట్టుకుని కొండ ప్రదేశానికి చేరాడు. ఎంతకీ గ్రామం రావటం లేదు. యోగి సేవకుని చూసి గ్రామం ఎక్కడరా అని అడిగాడు. అయ్యా, దారి తప్పిపోయాను, రేపొద్దుట వెలుగులో తిరిగి దారి పట్టుకోగలను, మన్నించండి అన్నాడు. యోగి సేవకుని చెట్లు తిట్టి, మహారాణికి చేయగలిగింది ఏముంది, మనం ఈ కొండల్లోనే ఏదో లోయ చూసుకుని తెల్లవారిందిగా కాలం గడిపి ఉదయాన్నే రాజువారి చెంతకు పోదాం అని చెప్పాడు. అలాగే వారు అక్కడ కనిపించిన కొండ గుహలో ప్రవేశించి కొండలోయలో చిరుపుల్లలు సేకరించి మంట వేసుకున్నారు. రాణిగారికి కొన్ని పండ్లు తెచ్చి ఇచ్చారు, తినమన్నారు. విచారంలో మునిగిన రాణి ఏమీ తినలేదు. ఎప్పుడు తెల్లవారు అవుతుందా అని ఎదురు చూస్తోంది. అమ్మ, పరిస్థితి పూర్తిగా విషమించిపోయింది అన్నారు సేవకులు. ఆమె గుండె దడదడలాడింది. ఏమిటి మీరంటున్నారు అన్నది. మహారాణి, నీ ఇప్పుడు పులివాత పడిన మేకపిల్లలాగా దుర్మార్గుడైన వీడి బారిన పడ్డావు. ఈ యోగి నిజమైన మునికాడు, పచ్చి మోసగాడు. ఈ ప్రదేశమే తన నివాసం. ఇక్కడున్న వారంతా అతనికి సంబంధించిన వారే. నీ మీద మోహంతో ఇంత నాటకం ఆడాడు. నీ పెనిమిటిని నమ్మించి నిన్ను తన చేత చెక్కించుకున్నాడు. కేదారగుప్తుడు పులిని ఎదిరించిన మాట అబద్ధం. మహారాజు వారు సుఖంగానే ఉన్నారు. నిజం చెప్పాలంటే మేము కూడా ఇతని కుట్రలోని వారమే. మిమ్మల్ని చూసి జాలి పుట్టించొద్దు, అందుకే నిజం చెప్తున్నాను అన్నాడు. ఇంతలో భయంకర వికట్టహాసం వినపడింది. ఆ నవ్వు వింటూనే సేవకులిద్దరూ, ఇదిగో సన్యాసి వస్తున్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, పద అని వెళ్ళిపోయారు. మహారాణికి అంతా అయోమయంగా అయిపోయింది. విజయసేన మహారాజు వారి నిర్బంధంలో ఉండగా మాకు ఏ చిత్తు చింత కలగలేదు. ఈ మాయదారి జడదారి మాటలు నమ్మి అపదల పాలయ్యాం. వెకిలి నవ్వుతూ గడ్డం సవరించుకుంటూ తన ముందు నిలబడ్డాడు యోగీంద్రుడే. కానీ వీళ్ళని కాషాయ వస్త్రాలకు బదులుగా పట్టు వస్త్రాలు, రుద్రాక్ష మాలకు బదులుగా బంగారాభరణాలు, విభూతి బొట్టుకు బదులుగా కస్తూరి తిలకం, పొట్టు యోగ రూపానికి బదులు భోగి రూపం ప్రత్యక్షమైంది. అది చూసిన రాణి రత్నబాబ మాట్లాడలేకపోయిన బొమ్మలా అయిపోయింది. యోగి ఆమె సమీపించగానే, ఏమిటలా చూస్తున్నావు, నేనే హఠయోగిని అన్నాడు. మనం పెళ్లి చేసుకుందాం రా అంటూ యోగి ఆమెను సమీపించబోయాడు. రత్నప్రభ పక్కకు తప్పుకుంటూ, ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూస్తూనే ఉన్నాను మహాముని, కానీ ఆ దినమంతా నేను స్నానం చేయలేదు, భోజనం చేయలేదు. కొత్త కాపురంలో కాలు పెట్టడం ఇలాగేనా? ఉత్తమరాలైన ఏళ్ళైనా తలంటు స్నానం చేయాలి కదా, మంగళగౌరిని పూజించాలి, పతిపాదాలను అర్చించాలి, అప్పుడు కదా ఆ ఇల్లాల సుఖంగా సంసార జీవితం సాగేది. ఇది కదా భారతీయ సాంప్రదాయం. 10 కాలాల పాటు పదిలంగా జత కావాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి, లేక నన్ను ఒక కులతను చేసి విడిచిపెట్టాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కొంతసేపు యోగి ఆలోచించాడు. నేను నీ మాటలు నమ్మవచ్చునా అన్నాడు. ఆలోచన గల మగవాడివైతే నా మాట నమ్ముకోండు, ఈ సమయంలో ఇంతకంతే చేయగలిగింది లేదు అన్నది. ఆనంద పరవశంలో ఉక్కిరిబిక్కి అయినాడు ఆ సన్యాసి. నీవు చెప్పిందే నిజం, నీ మాటలు నమ్ముతున్నాను, నన్ను నమ్మించి మోసం చేయవు కదా అన్నాడు యోగి. మంగళ స్నానాలు చేయడానికి అక్కడి నుంచి బయలుదేరింది. యోగి కన్నుగప్పి పక్కదారి పట్టి పోసాగింది. పరువు కోసం ప్రాణాలు తెగించిన మహారాణి ఆ 4వ జాము రాత్రి వేళ అడవిలో ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. కొంతసేపటికి తెల్లారింది. జాము పొద్దెక్కింది. గడిచిన దినమంతా నిద్ర లేకపోవడం, ఆహారం లేకపోవడం వల్ల సొమ్మసిల్లి పడిపోయింది. సూర్యాస్త సమయం అయింది. మహారాణికి స్పృహ కలిగింది. అపరిచితులు ఎవరో అందించిన మంచినీరు తాగి మహారాణి కళ్ళు తెరిచింది. ప్రభ అనే పిలుపు చెవులు పడినంతనే లేచి కూర్చుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా భర్త. ప్రభు అని తోడనే ఆ నేనే అన్నాడు. కేదారగుప్త, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అన్న రాణిగారి మాటకు బదులుగా రాజుగారు, నా చెంతనే ఉన్నావు, భయం లేదు, ముందు నువ్వు స్నానం చేసి భోంచేయి, తర్వాత అన్ని విషయాల్లో మాట్లాడుకుందాం అన్నాడు. రత్నప్రభకి రాజోపచారాలు జరిగినాయి. రాజు కూడా వారి పనులు పూర్తి చేసుకున్నారు. రాణి చెప్పిన కథ విని సన్యాసి మీద ఉక్రోషంతో ఉడికిపోయాడు. దేనికైనా సమయం కావాలని తమాయించుకున్నాడు. ప్రభ, ఇక నా విషయం చెప్తా విను. యోగిచే నా వెంటబడిన సేవకుడు నన్ను దారి తప్పించి గ్రామానికి పోనీయకుండా ఈ గూడానికి తీసుకొచ్చాడు. ఈ గూడానికి పులికేతుగాడు రాజు. పులికేతుగాడును మాయ సన్యాసి అనుచరుడే. వాడే వీరిని ఇచ్చట సర్వాధికారిగా నియమించాడట. సేవకుడు వారితో ఏదో రహస్యంలో మాట్లాడిన తర్వాత తిరిగిదారి పడ్డం చూసి నేను అతన్ని అనుసరించాను. కానీ పులికేతిగాడు నాకు అడ్డు వచ్చి, ఆగు, నీవెక్కడికి పోతావంటూ నన్ను కదలనీయకుండా ఇక్కడే ఉంచాడు. నేను ఎంత చెప్పినా వాడు దారి తప్పుకోలేదు. నాకు కోపం వచ్చింది. కరవాలను దూసి వాడిని తల నరికేశాను. అది చూసిన వెంటనే గూడెంలో పెద్ద పెట్టున కలవరం బయలుదేరి. గూడెంలో ఉన్న జనమంతా
కట్టెగా వచ్చి నా చుట్టూ మిగారు. వీరందరినీ చంపి నా ప్రాణాలు కాపాడుకోలేదు కాబోలు అని అనుకొనిచుండగా ఒక్కసారిగా చేతులెత్తి దండం పెట్టారు. వారి ముఖాల్లో ఆనందం తప్ప ఆవేశం లేదు. దొర, నువ్వెవరో మాకు తెలియదు, కానీ దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడతావు. ఇక మీద నువ్వే మా ఏలికవు. ఈ చచ్చినోడు పరమ దుర్మార్గుడు అన్నాడు. దొర హఠయోగి అనేవాడు ఒక కిరాతకుడు. ఈ అడవి ప్రదేశానికంతా వాడే పెద్ద పెద్ద మోసగాడు. అతడు దొంగ పనులు గొప్ప గొప్ప నగరాలకు పోయి మహారాజులచే సిత్తు చేస్తుంటాడు. అప్పుడప్పుడు వచ్చి మా గుడిలో వారిని పెట్టే బాధలు ఇంత అంతా కావు. మాలో అతన్ని ఎదిరించే దమ్ము లేక సావుబతుకుల్లో ఉన్నాం. అతన్ని చంపి మా ప్రాణాలకు హాయి కలిగించారు. మీ పాదాలు కొలుపుతాం. నువ్వు వేడనే ఉండి మమ్మల్ని కాపాడండి అని నా కాళ్ళ మీద పడ్డారు. కీడులో మేలినట్టుగా ఇది కొంచెం మంచిది అనిపించింది. మొదటి పనిగా నిన్ను కలుసుకునే ఉపాయం ఆలోచించుకున్నా. అనుకోకుండానే ఈ అడవిదారిలో నువ్వు నాకు కనిపించావు. ఇది దైవానుగ్రహం. ఇక చేయవలసిన దాని గురించి ఆలోచిద్దాం. ఇక ఇక్కడి నుంచి కథ అర్థం అవ్వాలంటే 1 నుంచి 5 భాగాలు, అంటే ముందు భాగాలు చదివిన తర్వాతే ఈ భాగం అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. సుధాకర, ఇతడి చెరసాలలో బంధించబడిన వారు పారిపోయినందున నా మంచితనం ఎంత చేడుచున్నది అని బాధపడ్డాను. ఇంతకుముందు ఆదరించబడిన కేదారగుప్తుడు ఈసారి చేతికి దొరికిందే తడవగా ముక్కలుగా నరికేయాలనుకున్నాను. హఠయోగిని ఉప్పు పాత్ర వేయడానికే నిశ్చయించుకున్నాను. ఎంతకాలం తిరిగినా సరే తప్పించుకుని పోయిన ఆ ముగ్గురిని పట్టుకోనకుండా తిరిగి ఇంటికి రావాలని నా పరివారంతో మంచి సామర్థ్యం గల వారిని నియమించాను. కానీ ఎవ్వరూ విజయం పొందలేకపోయారు. ఒకనాడు సభ తీర్చి ఉండగా 4 చెంచులు నా వద్దకు వచ్చారు. నేను వారిని పరామర్శి కూర్చోబెట్టాను. మీతో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం. అది చాలా రహస్యమే. ఇతరులు మన మాట వినరాదు అని చెప్పి ప్రార్థించారు. ఆ వచ్చిన వారిలో ఒకడు, దొర, మీ నిర్బంధంలోని ఖైదీలు కొందరు పారిపోయినట్లు మాకు తెలిసింది. వారిలో కొందరు మీకు అప్పగించిన వారికి తమ రీగల బహుమానం ఏంటో మాకు చెప్పండి అన్నాడు. ధర్మం అనుసరించి వారు అడిగింది ఏదైనాను ఇస్తా అన్నాను. పారిపోయిన వారిలో అసలు దోషి ఎవరని మీ అభిప్రాయం ప్రభు అన్నాడు. పారిపోయిన వారందరూ నేరస్తులే, దండార్హులే. వారిలో ముఖ్యంగా కేదారగుప్తరాజు అని మేము అభిప్రాయపడుతున్నాం. మీరేమంటారన్నాడు. మీరు అలా అభిప్రాయపడడంలో న్యాయం ఉంది, కాదనడం లేదు. కానీ మునీంద్రుడు మహాజ్ఞాని కావాలని కదా. ఒకరు దుర్బోధ చేసినంత మాత్రాన తాను వినవచ్చున? ప్రభు, దీనికి అంతటికీ కారకుడు హఠయోగేంద్రుడే. వాని మాట నమ్మి తప్పించుకుని పోవడం ఆ రాజదంపతుల్లో చేసిన పొరపాటు. పశ్చాపంతో మిమ్మల్ని శరణుజొచ్చితే మీరు మన్నిస్తారా మహారాజా అని అడిగారు. పశ్చాపం చెందిన వాడిని మన్నించడం మానవత్వం, కానీ మోగ నమ్మకం కలగాలి కదా అన్నాడు. కేదారగుప్తుడు తన మారువేషం తొలగించి ఆయన పాదాల మీద పడి, విజయశేఖర మహారాజా, నేనే కేదారగుప్తుడు. అపరాధం జరిగింది. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నన్ను మన్నించండి అన్నాడు. మనసారా రాజు చేతులు బట్టి అతన్ని లేపాడు. సాటివాడివైన నీవు ఎంతగా లోబడినప్పుడు నేను గౌరవింపకుందునా అని చెప్పి పక్కన ఉచితాసనం ఏర్పాటు చేశాడు. అసలు ఈ మారువేషాలతో పని ఏమిటి అని అడిగాడు. దానికి అతడు లజ్జావదనుడే, ప్రభు, నేను ఇప్పుడు ప్రజాదృష్టిలో నేరస్తుడిని. నాలో కలిగిన మార్పు వారికి తెలియదు అంటూ జరిగిన విషయాన్నంతా కూడా పోసగుచ్చినట్టు చెప్పాడు. గొప్పవాడు, జ్ఞానవంతుడు, పూజ్యుడు అనుకున్న హఠయోగి పరమ దుర్మార్గుడని చెప్పాడు. ఇంతకు ఆ ముని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆ వచ్చిన వారిలో ఒకడు కేదారగుప్తుడు, ఒక రాణి రత్నప్రభ. మిగిలిన 2 గుడారికి చెందిన నాయకులు. ఆ యోగి ఉండే చోటు మాకు తెలుసు అన్నాడు. సైన్యంతో సహా అక్కడికి వెళ్ళాం. అది ఎంత వెతికినా వారు అక్కడ కనపడలేదు. రత్నప్రభ తప్పించుకుపోయినందున ప్రమాదంలో శంకించిన ముని ఎచ్చటికో పారిపోయి ఉంటాడని గ్రహించాం. రాజు సుధాకర్నికి జరిగిందంతా చెప్పాడు. సుధాకరుడు 2వ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇక 3వ ప్రశ్నకు సమాధానం మీద కావాలి. విజయశేఖర మహారాజా, నీ వలన నాకు 2వ ప్రశ్నకు సమాధానం దొరికింది. నీ ఉపకారం మర్చిపోలేను. 3వ ప్రశ్నకు సమాధానం రజతనగరమునందు ఉన్నట్టు తెలిసింది. ఆ రజతనగరం ఎక్కడున్నది? దానికి పోయే మార్గం ఏంటి? అతడికి ఎట్లు పోవాలి అని అన్నాడు. విజయశేఖరుడు బదులు చెప్పకపోయేసరికి వృద్ధ మంత్రి బుద్ధిసాగరుడు, ప్రభు, రజతనగరం ఎక్కడుందో నాకు తెలియదు. మీకు ఉపాయం చెప్పగలను. ఇచ్చటికి ఉత్తర దిశగా 150 యోజనాల దూరంలో పెనుగొట్టల కొండ ఉన్నది. దాని మీద పాముల పడకమడుగు సమీపంలో నాగులమల్లి పొద ఉంది. నాగుమల్లి పొదకు తూర్పుగా 10 వారాల దూరాన మంత్రాల మర్రి ఉన్నది. మంత్రాల మర్రికి పడపడగా దిగి భూమిలోనికి చొచ్చుకుని పోయిన ఓడ పక్కన శిలావేదిక ఉన్నది. ఆ శిలావేదిక మీద కూర్చుండి ఉండే తపస్విని అడిగితే
రజక నగర వివరములన్నీ తెలియజేయగలడని చెప్పాడు. సుధాకరుడు విజయశేఖరునికి వినయ విధేయులతో ధన్యవాదాలు చెప్పుకుని, మీ ఆశీర్వచనమే నాకు 10,000, నాకు పరివారం అవసరం లేదు, కొద్దిగా ధనం ఇవ్వండి చాలు, పోయి వచ్చేదని చెప్పి వీడ్కోలు తీసుకుని రుద్రమంతి చెప్పిన మార్గంలో ప్రయాణం కొనసాగించాడు సుధాకరుడు. ఇంకా 2 భాగాల్లో సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి కథను సమాప్తం చేయగలం.